ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఇప్పటి వరకు అంటార్క్టికాలో ఒక్కసారి కూడా యుద్ధం జరగలేదు. అలానే ఇకపై జరగదు కూడా. ఎందుకంటే అంటార్క్టికాలో వార్ జరగకూడదని అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. అలానే అంటార్క్టికాలో ఎవరూ మైనింగ్ చేయకూడదు. అంటార్క్టికాలో మైనింగ్ చేయడానికి ఏ దేశానికి కూడా పర్మిషన్ లేదు. దీనికి కారణం అక్కడ బ్రతికి ఉండే జీవరాశులు. భూమి పుట్టుక నుంచి ప్రకృతి వైపరీత్యాల వలన అలానే మనుషుల కారణంగా ఇప్పటి వరకు ఎన్నో జీవరాశులు అంతరించిపోయినాయి. కానీ ఇప్పుడు భూమి మీద కొన్ని జంతువులు మాత్రమే నివసిస్తున్నాయి. వాటిలో కొన్ని అంటార్క్టికాలో ఉన్నాయి. కాబట్టి మనుషుల వల్ల వాటికి ఎటువంటి అపాయం కలగకూడదనే ఉద్దేశంతో అన్ని దేశాలు ఈ కొన్ని అగ్రిమెంట్స్కి ఒప్పుకున్నాయి. ఏ దేశం కూడా అంటార్క్టికాలో యుద్ధం చేయకూడదు. అలానే అక్కడ దొరికే న్యాచురల్ రిసోర్సెస్, కోల్, మైనింగ్ వంటిని ఉపయోగించకూడదు. అలానే వాటిని ఉపయోగించి యుద్ధ బాంబులు తయారు చేయకూడదు. అంతెందుకు, అక్కడికి వెళ్ళే టూరిస్టులు అక్కడ ఉండే జంతువుల్ని టచ్ కూడా చేయకూడదు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఈ ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ కంట్రీ అయిన చైనాకి ఒకే ఒక్క టైం జోన్ ఉంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. అంతెందుకు, మన ఇండియాకు కూడా 2 టైం జోన్స్ ఉంటాయి. కానీ మనం ఒకటే అని చెప్పుకుంటాం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఒకే టైం జోన్ ఉందని చెప్పారు. మనం ఎప్పటికీ దాన్నే పాటిస్తున్నాం. మీకు బాగా అర్థం అవ్వాలంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉదయం 5:30 గంటలకి సూర్యుడు ఉదయిస్తే గుజరాత్లో సూర్యుడు ఉదయించడానికి 7:30 గంటల టైం పడుతుంది. ఇండియాలో ఈస్ట్ బార్డర్ నుంచి వెస్ట్ బార్డర్కి సుమారు 3000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ రెండో టైం జోన్ గుజరాత్ మీదుగా పాస్ అవుతుంది. కానీ మనం మాత్రం ఒక్క టైం జోన్ అని చెప్పుకుంటాం. ఆ రెండో టైం జోన్ కూడా మనం ప్రకటించుకోవాలంటే అఖండ భారత్ మొత్తం కలవాలి. ఇంతకీ చైనా వాళ్ళు ఒక్క టైం జోన్నే ఎందుకు ప్రకటించుకున్నారు చెప్పనా? దానికి కారణం కమ్యూనిస్ట్ చైనా. 1949లో చైనాలో సివిల్ వార్ జరిగిన తర్వాత ఇకపై అందరూ యూనిటీగా ఉండడం అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక్క టైం జోన్నే ప్రకటించుకున్నారు. దాని పేరే బీజింగ్ టైం జోన్. చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ సిటీ మీద పాస్ అయ్యే టైం జోన్నే వాళ్ళు బీజింగ్ టైం జోన్ అని అంటారు. ఉదాహరణకి బీజింగ్ సిటీలో ఉండే ఒక వ్యక్తికి 6 o'clock అయితే అక్కడి నుంచి వెస్ట్ వైపు సుమారు 3000 మైళ్ళ దూరంలో ఉండే ఇంకొక వ్యక్తికి కూడా 6 o'clock అవుతుంది. దీనివల్ల కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి పూట బ్యూటిఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేయలేరు కాబట్టి. కానీ చైనా వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకనంటే చైనాలో ఉండే 96% పాపులేషన్ అంతా కూడా 40% ల్యాండ్ మీద మాత్రమే నివసిస్తారు. మిగతా 60% ల్యాండ్లో కేవలం 4% ఆఫ్ పాపులేషన్ మాత్రమే ఉంటుంది. దీనికి రీజన్ మీరు తెలుసుకోవాలనంటే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాల్సిందే. ఈ వీడియోకి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అలానే ఈ వీడియోకి సంబంధించిన ఐ కార్డ్స్, ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంట్రీ ఏది? రష్యా. సో ఆలోచిస్తే అన్నిటికంటే ఎక్కువ టైం జోన్స్ రష్యాకే ఉండాలి కదా. అలానే ఉన్నాయి కూడా. రష్యాకి సుమారు 11 టైం జోన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే రష్యా కంటే ఫ్రాన్స్కే ఎక్కువ టైం జోన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్కి సుమారు 13 టైం జోన్స్. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఎందుకంటే ఈ భూమి మీద మొత్తం 12 ఫ్రాన్స్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ 12 టెరిటరీస్ మీదుగా 13 టైం జోన్స్ పాస్ అవుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే రష్యా మీద పోల్చితే ఫ్రాన్స్ చిన్నదే అయినప్పటికీ ఫ్రాన్స్కే ఎక్కువ టైం జోన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇస్రో నెక్స్ట్ ప్లాన్ గగన్యాన్ మిషన్. ఇందులో భాగంగా ఇండియా తరపు నుంచి ఫస్ట్ టైం హ్యూమన్స్ని స్పేస్లోకి తీసుకెళ్తారు. ఈ మిషన్లో భాగంగా 4 ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని స్పేస్ ఆర్బిట్కి 400 కిలోమీటర్ల దూరానికి పంపించి తిరిగి 3 రోజుల తర్వాత తీసుకొస్తారు. ఈ గగన్యాన్ మిషన్కి అయ్యే ఎస్టిమేటెడ్ బడ్జెట్ సుమారు 9,000 కోట్ల దాకా ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాలు మాత్రమే మనుషుల్ని స్పేస్లోకి పంపించాయి. ఒకవేళ ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే మన ఇండియా కూడా ఆ లిస్టులోకి చేరుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రాకేష్ శర్మ, కల్పన చావ్లా వీళ్ళు కూడా ఇండియన్సే కదా, వీళ్ళు కూడా స్పేస్లోకి వెళ్ళారు కదా అని మీకు అనిపించవచ్చు. వీళ్ళు కూడా ఇండియన్సే, కానీ వీళ్ళు ఇస్రో తరపు నుంచి వెళ్ళలేదు, నాసా తరపు నుంచి వెళ్ళారు. ఫిలిప్పీన్స్లో లూజోన్ అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లోపల తాల్ లేక్ అనే ఒక నది ఉంది. మళ్ళీ ఆ తాల్ అనే నది లోపల కూడా ఇంకొక వాల్కెనో ఐలాండ్ ఉంది. ఆ వాల్కెనో ఐలాండ్ లోపల కూడా ఇంకొక మెయిన్ క్రేటర్ అనే ఒక నది ఉంది. ఆ నది లోపల వాల్కెనో పాయింట్ ఉంది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే 2020లో ఆ వాల్కెనో పేలిపోవడం వల్ల తాల్ నదిలో ఉండే నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి.
ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? క్రిస్మస్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంది. అంటే జీసస్ ఇక్కడ జన్మించారని కాదు, యాక్చువల్గా ఇది ఒక ఆస్ట్రేలియన్ టెరిటరీ. ఇది సుమారు 135 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. పేరుకి క్రిస్మస్ ఐలాండ్ అయినా కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడ క్రిస్మస్ చేయలేదు. ఈ ఐలాండ్ అనేది రెడ్ క్రాబ్స్, సీ బర్డ్స్, వేల్ షార్క్స్, స్పెక్టాక్యులర్ కోరల్స్కి బాగా ఫేమస్. మరి ఈ ఐలాండ్కి క్రిస్మస్ అనే పేరు ఎందుకు పెట్టారంటే 1643లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కెప్టెన్ అయిన విలియం మేనస్ ఆ ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఆ ఐలాండ్ అతనికి బాగా నచ్చింది. అయితే అతను విజిట్ చేసిన రోజు డిసెంబర్ 25 అవడంతో ఐలాండ్కి క్రిస్మస్ ఐలాండ్ అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, మన కాళ్ళకుండే 5వ వేలికి 3 బోన్స్ అలాగే 2 జాయింట్స్ ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలిసిందే. కానీ రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు ఈ ప్రపంచంలో కేవలం 55% మందికి మాత్రమే ఇలా 3 బోన్స్ అలాగే 2 జాయింట్స్ ఉన్నాయని కనిపెట్టారు. మిగతా 45% ప్రజలకి 2 బోన్స్ అలాగే కేవలం సింగిల్ జాయింట్ మాత్రమే ఉందని కనిపెట్టారు. రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే ఇలా 2 బోన్స్ అలాగే సింగిల్ జాయింట్ ఉన్న 45% జనాలు కామన్గా యూరోప్ అలాగే జపాన్లో ఎక్కువగా ఉన్నారని కనిపెట్టారు. దీనికి కారణం ఒకప్పుడు పూర్వం కోతులు చెట్లు ఎక్కడానికి వాటి చేతులు, కాళ్ళు, తోకను ఉపయోగించేవి. వీటి సహాయంతో అవి చెట్లు ఎక్కడం, చెట్ల మీద ఏలాడటం, అలానే ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి తోకడం చేసేవి. కానీ ఇప్పుడు ఎవల్యూషన్లో భాగంగా కోతి నుంచి మనిషిగా మారే క్రమంలో ఇప్పుడు మనం చెట్లు ఎక్కే అవసరం మనకు ఎక్కువగా ఉండదు. కాబట్టే మన కాళ్ళ యొక్క 5వ వేలికి 2 బోన్స్ అలాగే సింగిల్ జాయింట్ మాత్రమే ఉంది. అలానే యూరప్, జపాన్లో ఉండేవాళ్ళు వాళ్ళ డైలీ బేసిస్లో ఎక్కువగా నడవటానికి షూస్నే ప్రిఫర్ చేస్తారు, మామూలుగా నడవరు. కాబట్టి లాస్ట్లో ఉండే బొటన వేలు మీద అస్సలు ప్రెజర్ పడదు. అందుకనే వాళ్ళందరికీ కామన్గా 2 బోన్స్ అలాగే సింగిల్ జాయింట్ మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఒకప్పుడు రష్యా అలస్కాని లిక్టెన్స్టైన్ వాళ్ళకి అమ్మేయాలనుకున్నారు. ఎందుకంటే 1867లో క్రైమన్ వార్ జరిగిన తర్వాత రష్యాకి అర్జెంటుగా ఎక్కువ డబ్బు అవసరం వచ్చి పడింది. అప్పుడే రష్యా వాళ్ళు అలాస్కాని అమ్మేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అలాస్కా అనేది వాళ్ళకి పెద్దగా యూజ్ లేదనిపించింది. పైగా అలాస్కాకి వెళ్ళాలంటే పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి వెళ్ళాలి. అప్పుడే రష్యా అలాస్కాని లిక్టెన్స్టైన్ వాళ్ళకి అమ్మేయాలనుకుంది. పైగా ఆ టైంలో లిక్టెన్స్టైన్ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ గోల్డ్ ఉండేది. కానీ లిక్టెన్స్టైన్ వాళ్ళు అలాస్కాని కొనుక్కోలేదు. ఎందుకంటే అలాస్కాని కంట్రోల్ చేయడం కష్టమని, పైగా దానివల్ల వాళ్ళకు కూడా యూజ్ లేదని వాళ్ళకు అనిపించింది. ఆ తర్వాత రష్యా అలాస్కాని $7.2 మిలియన్ యూఎస్ఏకి అమ్మేసింది. ఆ తర్వాత యూఎస్ఏ వాళ్ళు అలాస్కాలో చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయని కనిపెట్టారు. అది తెలిసిన రష్యా అనవసరంగా అమ్మేమని, అలాగే లిక్టెన్స్టైన్ వాళ్ళు అనవసరంగా కొనుక్కోలేదని చాలా బాధపడ్డారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.